నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 20 జూన్ 2026 శనివారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. ఈ మధ్యకాలంలో పానీపూరి తిని మొన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. అది గురిగానే అధికార యంత్రాంగం మొత్తం అక్కడ ఉన్న పానీపూరి నిర్వాహకులందరి మీద వాళ్ళు చేసే ఐటమ్ ఎట్లుంది ఏం కదా దాని మీద దాడులు నిర్వహించారు. మన దేశంలో ఏం జరుగుతుందంటే ఏదైనా సంఘటన జరిగినాక వెంటనే స్పందిస్తారు, కానీ సంఘటన జరగడానికి ముందు ఒక్క ఫుడ్ సేఫ్టీ అధికారి కూడా తనిఖీలు నిర్వర్తించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు సిరిసిల్లలో జరిగింది. సిరిసిల్లలో పిల్లలు ఫుడ్ పాయిజన్ అయిందని అదయ్యారు కాబట్టి సిరిసిల్లలో ఎత్తారు. కానీ సిరిసిల్లలో కాకుండా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎన్ని జాగాల్లో వీళ్ళు పానీపూరీలు అమ్ముతుర్రు, ఎక్కడికి వెళ్ళొచ్చి అమ్ముతుర్రు. అసలు వాళ్ళు లోకల్ వాళ్ళ, ఈ దేశపు వాళ్ళ, బయట దేశం నుంచి వచ్చిన శరణార్థుల, వీటి మీద పర్ఫెక్ట్గా ఎంక్వైరీ చేసి అలా పట్టుకుంటే చిన్నపిల్లలు ఎక్కువ పానీపూరిని ఇష్టపడుతూ ఉంటారు. దాన్ని ఆసరగా వేసుకొని దొంగన కొడుకులు వాడు అందులో ఏం కలుపుతుండు, నీళ్ళు పోతుండా, మూత్రం పోతుండా, ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళి తెస్తుండు, ఆ పూరి ఏ నూనెలో గోలిస్తుండు. చిన్నపిల్లలు ఎంతమంది ఇప్పటి వరకు దాని బారిన వాడి రోగాలు తెచ్చుకొని చనిపోయారు. ఇప్పుడు సిరిసిల్లలో అధికారులు తనిఖీలు చేస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం తనిఖీలు చేయరు. పక్క జిల్లా ఆఫీసర్లు కూడా అలర్ట్ అవుతారు, వాళ్ళు కూడా తనిఖీలు చేస్తారు. అట్లా ఏదన్నా ఫుడ్కు సంబంధించిన దంద చేసేటోడు కూడా భయపడతాడు. ఏదన్నా నేను చిన్న కల్తీ చేస్తే నాతో పాటు నా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ లగ్గమవుతుందని ఆ భయం మీరు అధికారులు వాళ్ళ ముఖంలో చూడాలి. ఏ పని చేసేటోడైనా వ్యవస్థకు భయపడి పని చేయాలి. వ్యవస్థకు భయపడకుండా పని చేస్తే ఇప్పుడు అదృష్టం మంచిగా ఉంది, పిల్లలందరూ బయటపడ్డారు. చనిపోతే ఎంత పెద్ద ఇష్యూ అవుతుండే. దీన్ని ప్రతిపక్షాలు ఏం చేస్తాయి? ప్రభుత్వం మీద రుద్దుతారు. ప్రభుత్వ నిర్వాహకం, ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇట్లా చిన్నపిల్లలు చనిపోయారు అని దాన్ని పెద్దగా ప్లకార్డులు పట్టుకొని రోడ్ల మీద ధర్నాలు చేసుడు, లేకపోతే ప్రభుత్వ భవనాల ముంగట, కలెక్టరేట్ ముంగట ఇట్లాంటి జాగాలో ధర్నాలు చేసుడు. ఇదేంటంటే మన దేశంలో కామన్ అయిపోయింది. మనం వ్యవస్థలో ఎక్కడన్నా ఏదన్నా మా జగిత్యాల కూడా పానీపూరి బండ్లు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 దాకా ఇప్పుడే పానీపూరి పుట్టింది తినకపోతే చచ్చిపోతాం అన్నట్టు తింటారు. మరి అందులో ఏం కలుపుతుంది, వాడు ఏం కలుపుతుండు, సరే మనకు ఎఫెక్ట్ అనేది వెంటనే చూపెట్టేది కావచ్చు. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకు రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది, వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపెట్టింది. పెద్దవాళ్ళకు టైం పడుతుంది. టైం పడి మెల్లమెల్లగా ఒక్కొక్కరు అనారోగ్యానికి గురై చనిపోతారు. దానివల్ల ఏం తెలుస్తుంది? ఇప్పుడున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు మా జగిత్యాలనైతే మొన్న ఒక టిఫిన్ సెంటర్లో చట్నీలో ఏదో బల్లియో జీరపురుగు వస్తే ఆ మేడం ఇమీడియట్లీ టిఫిన్ సెంటర్ దగ్గరికి పోయి టిఫిన్ సెంటర్ సీజ్ చేసి పారేసింది. ఇప్పుడు కొంచెం పబ్లిక్లో కూడా అవేర్నెస్ వచ్చింది. ఏదైనా సంఘటన జరగగానే వాడు సోషల్ మీడియాలో పెట్టేత్తు. అట్లనే ఒక స్వీట్ షాప్ అయినే పాత ఏదో కంపెనీకి సంబంధించిన తొక్కులు అంటే చట్నీలు, మీరేమంటారు ఆంధ్రలో, కానీ మేము తొక్కులు అంటాం. ఆ కవర్ను తీసి ఆయనకు సంబంధించిన లేబుల్ వేసుకొని 200, 400, 500 అమ్ముతుండని అదొక ఇష్యూ అయితే దాని మీద కూడా ఇమీడియట్లీ స్పందించింది. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పెడితే ఇప్పుడు పానీపూరి బండ్ల కాడ ఎగబడి తింటాం కదా, మీకు అక్కడ ఏదన్నా చిన్నగా ఏదైనా కనబడితే దాన్ని మీరు షో అయ్యి తప్పులేదు. కనబడకపోతే ఆడు దాన్ని నచ్చేస్తాడు. నేను కళ్ళ నిండా చూసిన కడప టు నంద్యాల మధ్యలో హైవే మీద ఒక హోటల్ కాడ ఆగినాం, తిరుపతి వంగ. అది చెట్ల కింద ఉంది హోటల్, మంచిగా ఓపెన్ ప్లేస్లో పొలాలల్లో టిఫిన్ సెంటర్ పెట్టి ఒక అమ్మ దోశ ఎత్తుంది, పైన కాకి రెట్టేసింది. కరెక్ట్ దోశ పెనం మీద రెట్టబడ్డది. దోశ ఆల్రెడీ ఆడ పిండి వేసింది, రెట్టబడ్డది.
నేను చూసే విషయం కూడా ఆమె పట్టించుకోకుండా ఆ పిండిను ఆ దోశ రెట్టని మొత్తం అలా కలిపి దోశ కథం. అమ్మ దాంట్లో కాకి రెట్టేసినట్టుదే కాకి రెట్ట కాదు సార్, పైనుంచి ఆకు పడ్డది తీసేసిన అన్నది. నా కళ్ళతోటి నేను చూసిన, ఈమె ఆడ తినలే, చప్పుడేకి వెళ్ళిపోయినాం. మన అప్పుడు ఏంటంటే మన చేతిలో మొబైల్ వీడియోలు లేం, వీడియోలు ఉంటే అది చూపెడుతుంటే నేను. అటువంటి మనుషులు ఉంటారు, వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు బతకడానికి కల్తీ వేసుకుంటా మన దేశాన్ని మొత్తం నాశనం చేస్తారు. మన దగ్గర జనాభా ఎక్కువ అయిపోయింది, ఎవరికి వాడే యమునా తీరే అనే పరిస్థితి ఉంది. ఎవరం పట్టించుకోరు, అన్ని దందాలు అట్లే ఉన్నాయి. ఏ దందాలైనా చూడండి మీరు. నన్ను కూడా క్వశ్చన్ చేయొచ్చు, నువ్వు ఆడ ఢిల్లీ పోయి కార్లు దొంగ పనులు అమ్ముతున్నావు, ఖరాబ్ పనులు ఇస్తున్నావు అంటే నేను సెకండ్ హ్యాండ్ బండి అమ్ముతున్నాను, నువ్వు వచ్చి చెక్ చేసుకొని కొనుక్కో, నా దగ్గర కొనమని నేను చెప్తలేను. నువ్వు పర్ఫెక్ట్గా చెక్ చేసుకో, మంచిగా ఉంటే కొనుక్కో, లేకపోతే సపడేకో, నీ పైసలు అయితే ఖరాబ్ కావు కదా. అందుకే నేను బై రోడ్ పంపిస్తాను బండ్లు, 90% బై రోడే పోతాయి మనకి. ఏదన్నా అదర్ స్టేట్, ఇప్పుడు చిత్తూరుకు ఒకటి ఇన్నోవా క్రిస్టా అమ్మిన, ఆ సారు కంటైనర్లో ఇమ్మన్నాడు, కంటైనర్లో ఎత్తాం. ఎందుకంటే ఆ బండి మా ఇంటి కాడ నుంచే ఢిల్లీకి వచ్చింది బై రోడ్ ఢిల్లీ నుంచే మా ఇంటికి పోయింది. ఆ బండి అమ్ముడు వాళ్ళు ఇడికి తెచ్చినాక అమ్ముడు పోయింది. వ్యవస్థలు ఏంటంటే నాకేంది ఓడి చేస్తేంది అనే లెక్కకు వచ్చింది మొత్తం. ఇప్పుడు సిరిసిల్లలో అదృష్టం మంచిగా ఉంది, పిల్లలందరూ బతికి బయటపడ్డారు. వాళ్ళకేమన్నా అయితే ప్రాపర్గా ఆ పానీపూరిలో కలిపే నీళ్ళు ఎక్కడి, ఆ నీళ్ళు ఏడకెళ్ళి తెస్తున్నాడు, మినరల్ వాటరా, జనరల్ వాటరా, బోర్లకి వెళ్ళి తీస్తుండా, ఏదైనా నిల్వ ఉన్న నీళ్ళతోటి కూడా మనిషికి రోగాలు వస్తాయి. ఇప్పుడు ఈ బాటిల్ నేను కొనుక్కున్నా, ఇది ప్యూరిఫైడ్ వాటర్ అని కింగ్లే కంపెనీ అని అమ్ముతాడు. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఇది ఎప్పుడు ఏడికి వచ్చింది, దీన్ని తాగిన తర్వాత నాకేమన్నా అవుతుందా, నాకేమైనా అయితే ఈ బాటిల్లోని పోయి మనం అడగం కదా. మన వ్యవస్థలో చాలామంది ఏ దందా చేసేవాడు అంటే ఎక్కువ శాతం ఫుడ్ దందా చేసేవాళ్ళు అయితే మరీ నీచంగా తయారయ్యారు. మా హైదరాబాద్లో అయితే రోజు ఒక హోటల్ మీద దాడి జరుగుతుంది, కుళ్ళిపోయిన చికెను, పురుగులు పట్టిన ప్రతి ఒక్క వస్తువు మొత్తం దాని మీద అసలు అది నూనెలా వాడే నూనె కూడా ఎంత కర్రగా అయి ఉంది, అయినా దాన్ని ఇంకా దాంట్లో గోలిస్తూనే ఉన్నాం. మనం వాడేదే పామ్ ఆయిల్ ఏం పెద్ద రేటు ఉండదు, అయినా కానీ మనం దాన్ని ఖరాబ్ అయిన పామ్ ఆయిల్లో ప్లాస్టిక్ కవరు గరం మీద ఉండగానే ఆ కవర్ నన్ను ఎత్తుర్రు, ఆ కవర్ పొక్కబడి నూనె వెళ్ళపోతుందట. మరి ఆ కవర్లో ఉన్న ప్లాస్టిక్ అంతా నూనెలో కలవదా ఆ హీట్ వల్ల? దాన్ని తింటే రోగాలు వస్తాయి కదా. ఆడ అందరి ముంగడిని ఆ పని చేస్తాడు, ఆ విషయం ఆనికి కూడా తెలిసి తప్పని, ఆయన ఆడ అదే పని చేస్తాడు. మనం అడగం, ఆనికి భయం లేదు. నిజంగా అధికార యంత్రాంగం ఇట్లనే మీరు అప్పుడప్పుడు దాడులు చేయరు. ఏ దందా చేస్తాడైనా భయపడి దందా చేస్తాడు. ప్రభుత్వం వచ్చి నా మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటుంది, పెనాల్టీలు ఉంటాయి అని. ఢిల్లీలో చెత్త కవర్ రోడ్ అన్న వారెత్తారు రోడ్డు మీద, ఇమ్మీడియట్లీ ఆయనకి ఫైన్ ఉంటుంది. రోడ్డు మీద వారెత్తారు, చెత్త బండి అయితే చెత్త బండిలో వేయాలి. ఒక లొకేషన్ ఉంటుంది, ఆ చెత్త బండి కాడికి తీసుకుపోయి మనకు ఒకవేళ చెత్త బండి రాలేదంటే ఆడ చెత్తది ప్రతి ఏరియాలో ఒక పెద్ద డంప్ యార్డ్ ఉంటుంది, ఆ డంప్ యార్డ్లో వాడేయాలి. కానీ నేను ఈయన వారెత్తాను ఇంటి ముంగట అంటే దాని మీద పార్సల్ వచ్చిన లేబుల్ బిల్లుని చూపెట్టి కూడా పెనాల్టీ రాస్తారు, ఇది మీ ఇంటికి వచ్చిన పార్సల్ అని. కొంచెం మారూరి చిన్నపిల్లలు ముందు భవిష్యత్తులో వాళ్ళు మన దేశానికి ఏ రకంగా ఉపయోగపడతారు. అటువంటి చిన్నపిల్లల ఆహారాలలో కూడా మీరు కల్తీ చేస్తారు. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్. నమస్తే, జై శ్రీరామ్.